రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కుక్కలపై మాట్లాడారు. శునకాలను అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మగాడు అత్యాచారానికి పాల్పడితే మగాళ్లంతా రేపిస్టులు అవుతారా అని ప్రశ్నించారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు రేణు దేశాయ్. వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటి రేణు దేశాయ్ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ప్రముఖ యాంకర్ రష్మితో కలిసి ఆమె మాట్లాడారు. కుక్కల సమస్యను ఒక్క కోణంలో మాత్రమే చూడకుండా మానవీయ దృష్టితో ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, మరి ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరు మగాళ్లు రేపిస్టులు, హంతకులు అవుతారా అని ఆమె ప్రశ్నించారు. కుక్కకాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ ప్రెస్ మీట్ వల్ల తనపై నెగిటివిటీ పెరుగుతుందని తనకు తెలుసని, అయినా తాను భయపడనని అన్నారు. 100 కుక్కలు ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. మంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఒక్కసారిగా ఊగిపోయారు. తాను చెప్పేది వినటం లేదని, యాక్సిడెంట్లు జరిగినప్పుడు కంపెనీలను మూసివేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు రేణు దేశాయ్. 55 ఏళ్ల మీడియా ప్రతినిధి తనపై కేకలు వేయటంతోనే అతడిపై మాత్రమే కోపంగా మాట్లాడానన్నారు. ఈ అంశాన్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టద్దని, పిల్లలను ఇందులోకి లాగొద్దంటూ రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం politics join అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు politics join అవటం. I'm happy with my NGO work. I'm happy with whatever social service I do in my personal time. So నేను politics join అవ్వట్లేదు. Second, I did not scream at a media person. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. మూగజీవాల రక్షణపై యాంకర్ రష్మి కూడా స్పందించారు. మనుషులకు కనీసం దయ లేకుండా పోతోందన్నారు. తమకు అవసరం లేదని జంతువులను చంపేస్తున్నారని, రేపు తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా హతమార్చుతారేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.